హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నానండి. మాకైతే వానలు బాగా పడుతున్నాయండి. అందుకని ఈరోజు నేను స్పెషల్ ఐటమ్ చేస్తున్నానండి. వెజిటేబుల్ కుర్మా చేస్తున్నానండి. చపాతీ చేసుకుంటున్నామండి వేడిగా. అందుకని కుర్మా చేసుకుందాము, వెజిటేబుల్ కుర్మా అనేసి అన్నీ తరిగి పెట్టుకున్నానండి. క్యాప్సికము, ఉర్లగడ్డ, క్యారెట్, బఠానీ ఉంటే బఠానీ వేసుకున్నానండి. ఆనియన్స్ మేము తినమండి, అందుకని ఆనియన్స్ తెల్లగడ్డ రెండు వాడట్లేదు. మీకు కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా కొద్దిగా పెద్ద సైజులో ముక్కలు తరిగి పెట్టుకోవాలి. మళ్ళీ చిన్నగా ఉంటే కుక్కర్లో మెత్తగా స్మాష్ అయిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలా తరిగి పెట్టుకోవాలండి, కూరగాయలన్నీ. నెక్స్ట్ కావాల్సిన పదార్థాలండి, ఈ కూరగాయలన్నీ నేను కుక్కర్లో పెట్టేసుకున్నానండి. మనం 3 విజిల్స్ రావాలండి. అలాగే శనక్కాయ విత్తనాలు తీసుకున్నానండి. ఎండుమిర్చి ఒక 6 తీసుకున్నానండి. కారం ఎక్కువైతే మీరు వేసుకోవచ్చు ఇంకొన్ని. గసాలండి 1 స్పూను, ఎండు కొబ్బరి 2 స్పూన్స్, ధనియాలు ఒక 1.5 స్పూను, చెక్క మొగ్గ తీసి పెట్టుకున్నానండి 2. సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలండి కొద్దిగా. ఇవన్నీ మనము ఒకటి వేయించుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా శనక్కాయ విత్తనాలు వేయించుకుందామండి. అన్నీ విడివిడిగా వేయించుకుంటే బాగా వేగుతాయండి. ఇవి లేకుండా అంటే పచ్చివాసన వస్తుందండి. ముందు శనక్కాయ విత్తనాలు వేయించుకుందామండి. చూడండి, ఇలా శనక్కాయ విత్తనాలు బాగా వేయించుకోవాలండి. శనక్కాయ విత్తనాలు బాగా వేయించాక పొట్టు తీసి పెట్టుకోవాలండి మనము. చూడండి, అలాగే ఎర్రగడ్డలు తీసుకున్నానండి, చూపిస్తాను మీకు ఒకసారి. ఎర్రగడ్డ, టమోటా తీసుకున్నానండి. తెల్లగడ్డ వేయలేదండి నేను. అవి సన్నగా తరిగి పెట్టేసుకోవాలండి ఎర్రగడ్డలు. అవి మరీ పొడిగా అక్కర్లేదు, నార్మల్గా తరుగుకోవచ్చండి. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలండి మనము. శనక్కాయ విత్తనాలతో పాటు నేను అన్నీ వేయించేసుకున్నానండి. ఎందుకంటే శనక్కాయ విత్తనాలు ముందు వేసుకోవాలండి, ఎందుకంటే అవి వేగవు కాబట్టి. మిగతావన్నీ తర్వాత వేసుకున్నానండి కొద్దిగా శనక్కాయ విత్తనాలు వేగాక. ఇలా బాగా వేయించుకొని మనము మిక్సీకి బట్టి పెట్టుకోవాలండి. పేస్ట్ లాగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. దయచేసి ఛానల్ చూసిన వాళ్ళందరూ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మేమన్నీ స్పెషల్ ఐటమ్సే చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా టమోటాలు, ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాను. తెల్లగడ్డ మట్టుకు వాడమండి మేము. అలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అన్నీ మిక్సీకి పట్టేసి వాటర్ వేసి పేస్ట్ ముద్దలాగా చేసి పెట్టుకున్నానండి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కూరగాయలన్నీ విజిల్ వచ్చేసి ఆపేసినామండి. అది చల్లగా అయ్యాక మనము వడబోసి పెట్టుకోవాలండి కూరగాయలన్నీ దాంట్లోని. బీట్రూట్ కూడా వేసుకుంటే కలర్ బాగా వస్తుందండి. చూడండి, ఇలా బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆనియన్స్, టమోటాలు తీసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ చూస్తామండి. కుక్కరు చల్లగా అయిపోయి ఉంటుందండి. కుక్కరు ఓపెన్ చేసుకుందాము. చూడండి, బాగా కూరగాయలంతా కూడా ఉడికిపోయినాయండి. క్యారెట్, బఠానీ, క్యాప్సికము, కాలీఫ్లవరు. క్యాప్సికమ్ వేయకూడదండి, కాలీఫ్లవర్ వేసుకోవాలండి. ఇప్పుడు అవన్నీ మనము వడబోసేసుకున్నామండి. చూడండి, ఇలాగా. ఉర్లగడ్డ కూడా బాగా కొద్ది పెద్ద సైజు వేసుకుంటే బాగుంటుందండి మనకి. కుర్మాకు మనం ఇవే వేసుకోవాలండి. ఏ కూరగాయలు ఎక్కువ క్యాప్సికమ్ అవన్నీ వేసుకోకూడదు. ఎక్కువ ఉర్లగడ్డలు, క్యారెట్, బీట్రూట్, బఠానీ, కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి. క్యాబేజ్ లేదని నేను వేయలేదు.
చూడండి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు ఒక స్పూన్ వేసానండి. అది చిటపట అన్నాక మనం ఆనియన్స్ అవి తీసుకున్నాం కదండి, అవి వేసేసుకుందామండి. ఆనియన్స్ అవి కూడా బాగా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు పైన నల్లగా తెగుల్లాగా వస్తున్నాయండి. అందుకని అన్నీ కడిగేసి వేసుకుంటామండి. చూడండి ఇలాగ బాగా మనము కరివేపాకు చిటికెడు వేసుకున్నానండి నేను, ఒక రెమ్మ కరివేపాకు. సాల్ట్ కొద్దిగా వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతాయండి. ఎందుకంటే ఆనియన్స్ వేగాలంటే చిట్కా అండి అది, మనకి సాల్ట్ ఒక చిటికెడు వేసుకుంటే చాలండి, తొందరగా వేగిపోతాయి ఆనియన్స్ అనేవి. బాగా వేయించుకున్నాక మళ్ళీ కొద్దిగా ఎర్రగా అయ్యాక టమాటాలు వేసుకోవాలండి, లేకపోతే ఆనియన్స్ అనేవి వేగవండి మనకి. టమాటాలు కూడా వేసేసుకొని బాగా వేయించుకుందామండి. వెజిటేబుల్ కుర్మా అనేది చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి మనకి. ఇంకేమన్నా అనపగింజలు కంది గింజలు అలా కూడా మనం తెచ్చుకుంటే దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చండి. చూడండి బాగా వేగిపోయిందండి టమాటా కూడాను. నెక్స్ట్ మనం కూరగాయలన్నీ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవచ్చండి. ఇంకా వాటర్ అంతా కూడా మనం పడేయకుండా అలాగే పెట్టుకోవాలండి, ఎందుకంటే వాటర్ అనేది పడేస్తే దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయండి. చూడండి ఇవన్నీ వేసేసుకోవాలి వాటర్తో పాటు. బాగా కలుపుకోవాలండి మనము. పిల్లలు కూడా బాగా కూరగాయలంతా బాగా తింటారండి ఇలా చేస్తే. కారము మనం తక్కువే వేసుకోవాలండి. కూరగాయలు వేయడం వల్ల పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. అలాగే రాళ్ళుప్పు వేసుకున్నానండి తగ్గట్టుగా. అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదండి, కానీ మనం అన్ని కూరగాయలకు కలిపి కుర్మాకంతా కలిపి రాళ్ళుప్పు వేసుకోవాలండి తగినంతగా. ఇప్పుడు పేస్ట్ అంతా నూరి పెట్టుకున్నంతా వేసేసుకోవాలండి. అది బాగా కలిపేసుకోవాలండి బాగా. చూడండి ఇలా బాగా కలిపెట్టేసుకొని అన్నీ వేసేసుకున్నామండి, ఇంక ఏం యాడ్ చేయనక్కర్లేదండి ఇవి. చూడండి కన్సిస్టెన్సీ కూడా బాగా సరిపోయిందండి మనకి. ముద్దలాగా ఉండదు, ప్లస్ నీళ్ళగా ఉండదండి. కొన్ని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, అన్నీ నేను స్పెషల్ ఐటమ్సే చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, షేర్ చేయండి, అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మాకైతే వానలు చాలా బాగా పడుతున్నాయండి, అందుకని మేము చపాతీ కుర్మా చేసుకుంటున్నాము. ఇలా వానలు పడినప్పుడు ఇలా వెజిటేబుల్ కుర్మా చేసుకొని చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి బాగా ఉడికిపోయిందండి మనకి, రాళ్ళుప్పు అంతా కరిగిపోయి ఉంటుంది. అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకుందామండి. చూసారు కదండి, వేడి వేడి కుర్మా రెడీ అండి. చాలా బాగుంటుందండి టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. ఇలాని మరిన్ని వంటలు మీకు వీడియో తీసి పెడతానండి. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి చూడంగానే కలర్ఫుల్గా ఉంది చూడండి, కుర్మా కూడాను రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చపాతీలోకే కాకుండా పూరీలో కూడా చాలా బాగుంటుందండి కుర్మా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.